సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎలాంటి వాళ్ళకి క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ అనేది వీళ్ళకి అంటే యూజువల్గా కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే లేడీస్లో ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్. ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే వీళ్ళు అంటే అది నార్మల్ వైట్ డిశ్చార్జా లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్న వైట్ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అర్థం కాదు. అది స్ప్రెడ్ అయిపోయి వీళ్ళకి పెయిన్ రావడము లేదా ఏమైనా స్మెల్ రావడము ఇట్లాంటివి జరిగినప్పుడు వీళ్ళకి అంటే లేడీస్కి అర్థమవుతుంది, ఓకే ఇది కొంచెం అబ్నార్మల్ వస్తుంది అని. అప్పటికి వాళ్ళు కొంచెం బయటపడరు, కొంచెం షైనెస్తో బయట చెప్పుకోరు. ఈవెన్ ఎంత అంటే అది స్టేజ్ 3, స్టేజ్ 4 బాగా అంటే లిమిట్ దాటిపోయి చేయి దాటిపోయిన కేసెస్ కూడా వాళ్ళు ఇబ్బందిగా అంటే బయట చెప్పలేక లాస్ట్ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో మెయిన్గా వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ ఈ 2 సిమ్టమ్స్ని బట్టి మనకి ఏదైనా చెప్పడానికి ఉంటుంది. ఇది నార్మలా అబ్నార్మలా అనేది వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే ఏదైనా తేడా అనిపిస్తున్నప్పుడు అంటే నార్మల్ ప్యాటర్న్కి తేడా అనిపిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయితే మనకి చెప్పడానికి ఉంటుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది యూజువల్గా అంటే మనకి డాక్టర్ టు డాక్టర్ డిస్కస్ చేయడానికి లేదా కామన్ పీపుల్కి, నార్మల్ పీపుల్కి వీళ్ళకి అర్థం అవడానికి, వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పడానికి స్టేజింగ్ అనేది ప్రతి క్యాన్సర్లో స్టేజింగ్ అనేది చెప్తాము. ఈ స్టేజింగ్లో సర్వైకల్ క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ అంటే జస్ట్ ఆ ముఖ ద్వారం ఆ ఏరియా వరకు ఉన్న క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్ అంటాం. సెకండ్ స్టేజ్ ఏంటంటే అది కొంచెం ఎక్స్టెండ్ అయ్యి పైన యూట్రస్కి ఎక్స్టెండ్ అవ్వడం లేదా లోవర్ 2/3 వెజనల్ వాల్కి ఎక్స్టెండ్ అవ్వడం 2గా అంటాం. స్టేజ్ 3 వచ్చేసి ఇక అది వేరే ఆర్గాన్స్కి ఇన్వాల్వ్ అవ్వడం, అంటే కిడ్నీ ఏరియాస్కి, కిడ్నీ ట్యూబ్స్ ఉంటాయి కదా యూరేటర్స్, వాటికి ఇన్వాల్వ్ అయినప్పుడు స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 4 అనేది ఇక చాలా డిస్టెన్స్లో అంటే లింఫ్ నోడ్స్ ద్వారా పైన ఇంకా లంగ్స్ వేరే బాడీలో ఆర్గాన్స్కి ఎక్స్టెండ్ అయినప్పుడు స్టేజ్ 4 అంటాం అనమాట. సో ఈ 4 స్టేజెస్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ సోకిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మన డైట్లో కానీ మెడికేషన్స్ అట్లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు దీని ట్రీట్మెంట్ కూడా మనకి స్టేజ్ వైజే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్లో కూడా అంటే 1A 1Bగా డివైడ్ అయి ఉన్నాయి. మనకి స్టేజ్ 1లో మ్యాక్సిమం హిస్టెక్టమీ చేస్తామన్నమాట. అంటే ఆ పార్ట్ వరకే స్ప్రెడ్ అయి ఉంది కనుక దాన్ని తీసేసి అంటే దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ని ఇంకేమైనా ఎక్స్టెండ్ అయ్యాయా దాన్ని కూడా తీసేస్తే సరిపోతుంది. కాకపోతే స్టేజ్ 2 నుంచి లేదా స్టేజ్ 1B నుంచి ఓన్లీ సర్జరీ సరిపోదు. సర్జరీతో పాటు రేడియో అండ్ కీమోథెరపీ కూడా ఇస్తాము. రేడియో అండ్ కీమోథెరపీ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్ ద్వారా, రేడియేషన్ ద్వారానే దీనికి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందు నుంచి అంటే ద ఏజ్ ఆఫ్ టీనేజ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి? ప్రొఫైలాక్సిస్గా వ్యాక్సిన్స్ ఉంటాయి. మనం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం యంగ్ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీస్ లాంటివి పెట్టుకోకుండా లేదా యంగ్ ఏజ్లో డెలివరీస్, రిపీటెడ్ డెలివరీస్ ఇట్లాంటివి కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇట్లాంటివి జరిగితే లేదా వాళ్ళ పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తే ఇట్లాంటి మనకు కొంచెం ఇది ఉంటుంది. ఈ లోకల్ ఏరియాస్లో అంటే రూరల్ ఏరియాస్లో పర్సనల్ హైజీన్ వల్లనే ఈ హెచ్పివి వైరస్ ఎక్కువ పెరగడం అనేది ఇదవుతూ ఉంటుంది అనమాట. మనం హైజీనిక్గా ఉండి వీళ్ళకి సిమ్టమ్స్ ఇలా ఉంటాయి అనేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే మనం దీన్ని గుర్తించి అవాయిడ్ చేసే అంటే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ వీళ్ళకి అంటే రెగ్యులర్గా ప్యాప్స్మియర్, స్క్రీనింగ్ టెస్ట్లు ఇట్లాంటివి చేసినా కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది తొందరగా గుర్తించి వాళ్ళ లైఫ్ సేవింగ్గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రొఫైలాక్టిక్గా వీళ్ళకి వ్యాక్సిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి కామన్ పీపుల్ అఫోర్డ్ చేసే ప్రైస్ లోనే ఉంటుందా? కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ ఇది ఎలా అంటే యంగ్ ఏజ్ లోనే ఇవ్వాల్సి ఉంటుంది, బిఫోర్ ద సెక్షువల్ యాక్టివిటీ. అందుకే 9 to 15 years నుంచి వీళ్ళకి ఇస్తామన్నమాట. 9 to 15 years లోపే వీళ్ళకి అవి 2 వ్యాక్సిన్స్ ఉంటాయి, గార్డాసిల్ అండ్ సర్వారిక్స్ అని. ఇవి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2nd month లో, మళ్ళీ 6th month లో ఇవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 3 doses ఇచ్చిన తర్వాతనే దీని రిజల్ట్ ఉంటుంది మనకి.